బస్ట్ బస్ట్ కరెక్షన్ నిన్న మొన్న డిస్కస్ చేసాము. సో నెక్స్ట్ వచ్చి ఇంటర్లీవింగ్ టెక్నిక్స్. సో interleaving is a process or methodology to make a system more efficient, fast and reliable by arranging data in a non-contiguous that is adjacent manner. The uses of interleaving are, సో ఇంటర్లీవింగ్ ఎందుకు చేస్తామంటే సిస్టమ్ని మనం ఫాస్ట్గా ఆపరేట్ చేసేందుకు, అంటే డేటా ఫాస్ట్గా పంపించేందుకు, సిస్టమ్ ఫాస్ట్గా వర్క్ చేసేందుకు, సిస్టమ్ మోర్ ఎఫిషియెంట్గా వర్క్ చేసేందుకు యూస్ చేస్తాము. డేటా బై అరేంజింగ్ డేటా ఇన్ నాన్ కాంటిగ్యుయస్ మేనర్. సో డేటాని ఒక ఫామ్లో అరేంజ్ చేస్తాం, రో ఫామ్లో కానీ కాలం ఫామ్లో కానీ అలా అరేంజ్ చేస్తాం. అది మీకు నెక్స్ట్ వస్తుంది. సో అలా అరేంజ్ చేయడం వల్ల సిస్టంలో స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రిలయబుల్గా ఉంటుంది. అంటే మనం నమ్మచ్చు ఆ సిస్టమ్ని. సో డేటాని వెళ్ళిపోయేలాగా చేయకుండా అన్ని డేటా పర్ఫెక్ట్గా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది. సో అందుకని ఇంటర్లీవింగ్ చేస్తాం. సో యూసెస్ ఆఫ్ ఇంటర్లీవింగ్ వచ్చి ఇవి: స్టోరేజ్. ఏ హార్డ్ డిస్క్స్ అండ్ అదర్ స్టోరేజ్ డివైసెస్ ఆర్ యూస్ టు స్టోర్ యూజర్ అండ్ సిస్టమ్ డేటా. దర్ ఈస్ ఆల్వేస్ ఎ నీడ్ టు అరేంజ్ ద స్టోర్ డేటా ఇన్ అన్ అప్రోప్రియేట్ వే. సో హార్డ్ డిస్క్లో వాటిలో మనము డేటాని స్టోరేజ్ అనేది చేస్తాము సిస్టంలో. సో ఇప్పుడు మనము మన మెమరీలో ఎలాగైతే స్టోర్ చేసుకుంటామో, సో ఇప్పుడు చిన్నప్పటి నుంచి మన మెమరీస్లో సో మా అమ్మ పేరేమి, నాన్న పేరేమి, అవన్నీ మనం స్టోర్ చేసుకుంటాం కదా మనం చదివిన స్కూల్. సో హ్యాజ్ వి గ్రో, మనం ఇంటర్ ఏ స్కూల్లో చదివాము, డిగ్రీ ఏ స్కూల్లో చదివాము, ఇవన్నీ మన మైండ్లో ఉండిపోతాయి, స్టోర్ అయిపోతాయి. సో అదేవిధంగా ఇప్పుడు కంప్యూటర్లో కూడా మనం స్టోరేజ్ చేస్తాము. సో హార్డ్ డిస్క్లో స్టోర్ చేస్తాము. సో అది స్టోర్ చేసేది దర్ ఈస్ ఆల్వేస్ నీడ్ టు అరేంజ్ ద స్టోర్ డేటా ఇన్ అప్రాప్రియేట్ వే. ఎక్కడ పడితే అక్కడ అరేంజ్ చేయకూడదు. సో ఆర్డర్లీ ఫామ్లో డేటాని అరేంజ్ చేయాలి. సో 1 by 1. సో ఇప్పుడు స్టూడెంట్ నేమ్ ప్లేస్లో స్కూల్ పేరు గుర్తుపెట్టుకోకూడదు కదా మనము. నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, మన పేరు వచ్చి స్కూల్ పేరు కాదు కదా, మనకంటూ ఒక పేరు ఉంటుంది. ఆ పేరు ప్లేస్లో పేరే మనము స్టోర్ చేసుకోవాలి మైండ్లో. స్కూల్ ప్లేస్లో స్కూల్నే స్టోర్ చేసుకోవాలి. సో అలా ఆర్డర్లీ ఫామ్లో మనకు డేటా అనేది కావాలి. సో స్కూల్లో చదివినప్పుడు ఏ క్లాస్లో ఏ స్కూల్లో చదివినాము, ఫస్ట్ క్లాస్లో ఏ స్కూల్లో చదివాము, ఒకవేళ ఒకే స్కూల్ కంటిన్యూ అయితే ఒకే స్కూలే. సో ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఏ స్కూల్, 5th టు 6th టు 10th ఏ స్కూల్. సో అలా ఆర్డర్లీ ఫామ్లో అరేంజ్ అవ్వాలి. అంటే చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఏ స్కూల్లో చదివాం. సో ఆర్డర్లీ ఫామ్లో ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. సో అప్రాప్రియేట్ వేలో అనేది ఆ డేటా అనేది అరేంజ్ అయి ఉండాలి. సో అది చెప్తున్నారు. సో అలా అరేంజ్ అయితేనే మనకు మంచిది సిస్టంలో. కానీ ఎలా ఏ డేటా ఒక అన్ని డేటా ఒక ప్లేస్లో స్టోర్ అవ్వాలి సిస్టంలో. అంతేకాకుండా అలా కాకుండా ఆ డేటా ఈ డేటా అన్నీ మిక్స్ అయిపోయి క్లమ్సీగా అయిపోయి సంబంధం లేకుండా, సో అలా ఉండకూడదు మనకు. సో అందుకే కదా మనకు ఫైల్స్ ఉన్నాయి, ఫోల్డర్స్ ఉన్నాయి. సో మనకు కావాల్సిన డేటా మన ఫోల్డర్స్లో పెట్టుకుంటాం. మళ్ళా అంటే యూనిట్ 1 ఇప్పుడు మీ మొబైల్స్లో కానీ యూనిట్ 1 నోట్స్ సపరేట్గా, యూనిట్ 2 నోట్స్ సపరేట్గా, సో అలా స్టోర్ చేసుకుంటాం. అంతేకాకుండా అలా కాకుండా యూనిట్ 1 నోట్స్ ప్లస్ యూనిట్ 2 నోట్స్ అన్ని మిక్స్ చేసేస్తామా పేజెస్. అలా మిక్స్ చేసేస్తే మీకే కన్ఫ్యూజనింగ్గా ఉంటుంది ప్రిపేర్ అయ్యేటప్పుడు. సో అటువంటివి అవాయిడ్ చేయాలంటే మనకు సిస్టమాటిక్ ఫామ్లో అరేంజ్ అవ్వాలి డేటా. సో అందుకు ఇంటర్లీవింగ్. సో ఎర్రర్ కరెక్షన్. ఎర్రర్స్ ఇన్ డేటా కమ్యూనికేటింగ్ అండ్ మెమరీ కెన్ బి డిటెక్టెడ్ త్రూ ఇంటర్లీవింగ్. ఏదైనా ఎర్రర్ ఉంటే, మిస్టేక్స్ ఉంటే అది కానీ మనం డిటెక్ట్ చేసేయచ్చు. సో అది చెప్తున్నారు. మల్టీ డైమెన్షనల్ డేటా స్ట్రక్చర్స్. సో మల్టీ డైమెన్షన్లో ఉంటాయి డేటా స్ట్రక్చర్స్ అనేవి. రో ఫామ్ కానీ మ్యాట్రిక్స్ ఫామ్ కానీ నెక్స్ట్ వస్తుంది. ఇంటర్లీవింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సెక్టార్ ఇంటర్లీవ్. ఇంటర్లీవింగ్ డివైడ్స్ మెమరీ ఇంటూ స్మాల్ చంక్స్. చంక్స్ అంటే బ్లాక్స్. మెమరీని డివైడ్ చేసేస్తుంది ఇంటర్లీవింగ్ అనేది. చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేస్తుంది ఇంటర్లీవింగ్ ప్రాసెస్. ఇంటర్లీవింగ్ ఈజ్ యూజ్ యాజ్ ఏ హై లెవెల్ టెక్నిక్ టు సాల్వ్ మెమరీ ఇష్యూస్ ఫర్ మదర్ బోర్డ్స్ అండ్ చిప్స్. సో చిప్స్లో కానీ మదర్ బోర్డ్స్ కానీ ఉంటాయి టీవీలో, వాటి అన్నిటికీ మీరు చూస్తే. సో అటువంటి మెమరీ ఇష్యూస్ని మనం సాల్వ్ చేయొచ్చు దీనివల్ల బై ఇంక్రీజింగ్ బ్యాండ్ విత్
So data can access chunks of memory. The overall performance of the processor system increases. This is because the processor can fetch and send more data to and from memory in same amount of time. సో ఇలా డేటా అనేది డివైడ్ అవుతుంది డిఫరెంట్ పార్ట్స్గా బై ఇంక్రీజింగ్ బ్యాండ్ విత్. సో డేటా క్యాన్ యాక్సెస్ స్మాల్ యూనిట్ ఆఫ్ మెమరీ. సో డేటా వచ్చి ఆ చిన్న చిన్న భాగాలుగా ఉంది కదా మెమరీ, సో అక్కడ నుంచి ఫెచ్ అనేది చేస్తుంది. సో ఇలా మెమరీని డివైడ్ చేసేస్తే సపోజ్ లైక్ సో సో ఇది మెమరీ అనుకున్నాం, ఇది మెమరీ, కంప్యూటర్ మెమరీ. సో దీన్ని ఇలా ఇలా డివైడ్ చేసేయాలి. సో ఇలా డివైడ్ చేసేస్తే అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ దీన్ని సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ భాగాలుగా అది తీసుకుంటుంది డేటాని. సో అట్ ఏ టైం ఈ బ్లాక్ని ఈ బ్లాక్ని ఈ బ్లాక్ని నెక్స్ట్ ఈ బ్లాక్ ఈ బ్లాక్ ఈ బ్లాక్ ఈ బ్లాక్. సో అలా అట్ ఏ టైం ఇన్ని బ్లాక్స్ పంపించవచ్చు అది అట్ ఏ టైం. సో అలా మెమరీని డివైడ్ చేయడం వల్ల ఈజీ అయిపోతుంది ఆపరేషన్ అనేది. సో అది చెప్తున్నారు. సో మెమరీ ఈజ్ డివైడెడ్ ఇంటూ స్మాల్ చంక్స్. సో డివైడ్ ఏదైతే పార్ట్ డివైడ్ అయిందో అంటే ఈ మొత్తం పార్ట్ని ఒకే టైంలో పంపించకుండా దాన్ని ఇలా డివైడ్ చేసేస్తుంది. సో దిస్ ఈస్ సమ్ స్మాల్ పార్ట్. సో ఈ మొత్తం పార్ట్ని పంపించే బదులు ఇలా స్మాల్ పార్ట్స్గా మనము డివైడ్ చేసి పంపిస్తే ఎర్రర్స్ అనేవి రావు, మిస్టేక్స్ రావు, తొందరగా పంపించేస్తుంది. సో దిస్ వన్ అట్ ఏ టైం. సో అటువంటి ఇష్యూస్ని ఓవర్కమ్ చేయొచ్చు ఇంటర్లీవింగ్ వల్ల. ఇంటర్లీవింగ్ ఈజ్ ద ఓన్లీ టెక్నిక్ సపోర్టెడ్ బై ఆల్ కైండ్స్ ఆఫ్ మదర్ బోర్డ్స్. సో అన్ని మదర్ బోర్డ్స్లో మనము ఫాలో అవుతాము ఇంటర్లీవింగ్ అనేది. హై లెవెల్ ప్రాసెసింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఆర్ కాన్స్టెంట్లీ రిక్వైర్డ్ టు ఇంప్లిమెంట్ సచ్ టెక్నిక్స్. హై లెవెల్ ప్రాసెసింగ్ అంటే ప్రాసెసింగ్ మనకు ఫాస్ట్గా జరగాలి. కంపెనీస్లో అక్కడ ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ అనేది తొందరగా పంపించేయాలి, రెస్పెక్టివ్ ప్లేసెస్కి తొందరగా ప్రాసెస్ అవ్వాలి. సో అటువంటి కంపెనీస్లో అంతా ఇదే యూస్ చేస్తారు ఇంటర్లీవింగ్ అనే మెథడ్. సో ఎందుకు అంటే మనకు తొందరగా అయిపోవాలి వర్క్ అనేది, కంపెనీ ఇన్ఫర్మేషన్ అంతా తొందరగా. సో ఎన్ని వర్కర్స్ ఏమి క్యాల్కులేషన్స్ అవి కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు కాలేజ్ లెవెల్లో అయితే పర్సంటేజ్ స్టూడెంట్స్ స్కోర్స్, వాటి పర్సంటేజ్, వాళ్ళ యాబ్సెంట్స్, వాళ్ళ ప్రజెంట్ పర్సంటేజ్, పాస్ పర్సంటేజ్ కానీ అటెండెన్స్ పర్సంటేజ్ కానీ అవన్నీ క్యాల్కులేషన్స్ తొందరగా అయిపోవాలి. చాలా స్టూడెంట్స్ ఉంటారు కదా. ఇప్పుడు స్టూడెంట్స్ అంటే ఒక కాలేజ్లో తీసుకుంటే చాలా గ్రూప్స్ ఉంటాయి, చాలా స్టూడెంట్స్ ఉంటారు. సో తొందరగా వర్క్ అవ్వాలంటే హై లెవెల్ ప్రాసెసింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ యూస్ చేస్తారు. సో అక్కడ అందుకు మనకు తొందరగా వర్క్ జరగాలంటే ఇంటర్లీవింగ్ యూజ్ అవుతుంది. ఇంటర్లీవింగ్ ప్రమోట్స్ ఎఫిషియంట్ డేటాబేస్ అండ్ కమ్యూనికేషన్ ఫర్ సర్వర్స్ ఇన్ లార్జ్ ఆర్గనైజేషన్స్. ఎఫిషియంట్ డేటాబేస్ అండ్ కమ్యూనికేషన్. సో డేటాబేస్ అంటే డేటా ఉంటుంది కదా, కంపెనీకి రిలేటెడ్ డేటా. సో కమ్యూనికేషన్, సో కంపెనీస్కి మధ్య కమ్యూనికేషన్కి, ఆ సర్వర్కి, లార్జ్ ఆర్గనైజేషన్స్లో, సో ఇన్ఫోసిస్, విప్రో అలా పెద్ద పెద్ద కంపెనీస్లో సర్వర్స్కి యూజ్ అవుతుంది తొందరగా ట్రాన్స్మిట్ చేసేందుకు. దెర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఇంటర్లీవింగ్. సో ఇంటర్లీవింగ్లో చాలా టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్లీవింగ్ అన్నాము. సో ఇంటర్లీవింగ్లో చాలా టైప్స్ ఉన్నాయి. సో వాటిలో వచ్చి 2-way interleaving. Two memory blocks are accessed at same level for reading and writing operations. The chance for overlapping exists. So two memory blocks, two-way interleaving. At a time మనము 2 memory blocks మీద ఆపరేట్ చేస్తాం. యాక్సెస్ అట్ ద సేమ్ టైం ఫర్ రీడింగ్ అండ్ రైటింగ్ ఆపరేషన్. రీడింగ్ ఒకటి చదవడానికి, ఇంకోటి రైట్ చేసేదానికి. సో 2 memory blocks at a time యాక్సెస్ చేస్తే, సో దట్ ఈస్ 2-way interleaving. 4 memory blocks are accessed at the same time. సో 4-way interleavingలో 4 blocks at a time మనము పంపించేది, రిసీవ్ చేసుకునేది చేస్తాం. ఎర్రర్ కరెక్షన్ interleaving. Errors in communication systems occur in high volumes rather than in a single attacks. Interleaving controls the errors with specific algorithms. సో ఎర్రర్ని మనం పంపించే ఇన్ఫర్మేషన్ని ఎర్రర్ లేకుండా పంపించేందుకు ఇంటర్లీవింగ్ అనేది ఒక స్పెసిఫిక్ అల్గారిథమ్స్ అంటే ప్రోగ్రామ్స్, ప్రొసీజర్స్ యూస్ చేస్తుంది, ఒక ప్రాసెస్ని యూస్ చేస్తుంది. సో ఆ ప్రాసెస్ వల్ల మనకు ఎర్రర్ అనేది రాకుండా చేస్తుంది. సో అది సో ఎర్రర్ కరెక్టింగ్ ఇంటర్లీవింగ్ అది.
లేటెన్సీ ఈజ్ వన్ డిసడ్వాంటేజ్. సో ఇంటర్లీవింగ్లో మనకు ఒకటే ఒక ప్రాబ్లం ఏమంటే కాస్త లేట్ అవుతుంది ప్రాసెస్ అనేది. సో అది ఒక డిసడ్వాంటేజ్. ఇంటర్లీవింగ్ టేక్స్ టైమ్ అండ్ హైడ్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎర్రర్ స్ట్రక్చర్స్ విచ్ ఆర్ నాట్ ఎఫిషియంట్. ఇంటర్లీవింగ్ అనేది కాస్త టైం తీసుకుంటుంది, కానీ ఎర్రర్ని మనకు లేకుండా చేస్తుంది. సో అది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇంటర్లీవింగ్స్ టైప్స్ చూస్తాం, టెక్నిక్స్. సో మీకు వచ్చి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. మీకు వచ్చి బ్లాక్ ఇంటర్లీవింగ్, కన్వల్యూషనల్ ఇంటర్లీవింగ్ ఉంది సిలబస్లో. సో అది చూస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ ఇంటర్లీవింగ్. సో బ్లాక్ ఇంటర్లీవింగ్ ఎలా అవుతుంది? So block interleaving. Interleaving is the process of rearranging the ordering of data sequence before transmission. సో ఇప్పటి నుంచే ముందు అదే కదా చెప్పింది, ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రీఅరేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ద డేటా సీక్వెన్స్ బిఫోర్ ట్రాన్స్మిషన్. సో దాన్ని రీఅరేంజ్ చేస్తాం. ముందుగానే మీకు టర్బో కోడ్స్లో వచ్చింది ఇంటర్లీవర్ అని. సో ఇంటర్లీవర్ ఏం చేస్తుంది? రీఅరేంజ్ చేస్తుంది. సో అది చెప్తున్నారు. బ్లాక్ ఇంటర్లీవర్ ఈజ్ ఎ పాపులర్ ఇంటర్లీవర్ ఎంప్లాయిడ్ ఇన్ డిజిటల్ డేటా కమ్యూనికేషన్. సో డిజిటల్ డేటా ట్రాన్స్మిషన్ చేసేందుకు బ్లాక్ ఇంటర్లీవరే ఎక్కువగా యూస్ చేస్తాం. ఇట్ ఈస్ సింపుల్ అండ్ ఈజీ టు ఇంప్లిమెంట్ వేరాజ్ అదర్ టైప్స్ ఆఫ్ ఇంటర్లీవర్ ఆఫర్ కాంప్లెక్సిటీ ఇన్ ఇంప్లిమెంటింగ్. సో నీకు మన సింప్లెస్ట్ ఇంటర్లీవర్ ఏదైనా ఉందంటే అది బ్లాక్ ఇంటర్లీవరే. మిగతావన్నీ కన్వల్యూషనల్ కానీ, మ్యాట్రిక్స్ కానీ, డయాగ్నల్ ఇంటర్లీవర్ కానీ అవన్నీ కాంప్లెక్స్గా ఉంటాయి. సో అది చెప్తున్నారు. A block interleaver is in the form of a row column matrix of size rows into columns. సో బ్లాక్ ఇంటర్లీవర్ మనకు ఏ ఫామ్లో ఉంటుంది అంటే రో కాలమ్ మ్యాట్రిక్స్ ఫామ్లో ఉంటుంది. సో ఇక్కడ ఉంది. సో బ్లాక్ ఇంటర్లీవర్ రో కాలమ్ ఫామ్లో ఉంటుంది. సో ఇవన్నీ కాలమ్స్ రో కాలమ్ మ్యాట్రిక్స్ ఫామ్లో. సో ఇది ఒక మ్యాట్రిక్స్ లాగా ఉంది నీకు, అంటే 3x3 మ్యాట్రిక్స్, 4x4 మ్యాట్రిక్స్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా. సో 1 2 3 8 ఉంది అనుకుంటా. ఇక్కడ 8 మెంబర్స్, 1 2 3 4 5 6 7 8. సో 8x8 మ్యాట్రిక్స్ మా. సో 8 rows 8 columns. సో ఇక్కడ ఉంది చూడండి. ఈ బ్లాక్ ఇంటర్లీవర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ రో కాలమ్ మ్యాట్రిక్స్ ఆఫ్ సైజ్ R/C, అంటే నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్, where R is the total number of rows, C is total number of columns. To perform interleaving, the information is written to the RC row column matrix row wise and read back in column wise as shown in figure. సో ఇంటర్లీవింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఉంది చూడండి, ఇన్ఫర్మేషన్ ఈస్ రిటర్న్ టు ది రో మ్యాట్రిక్స్ రో వైజ్. ఇన్ఫర్మేషన్ మనము రో వైజ్ రాస్తాము, కానీ చదివేది వచ్చి రెడ్ బ్యాక్ ఇన్ కాలమ్ వైజ్. సో ఇక్కడ ఫిగర్ 1 ఇదేమా. సో ఇన్ఫర్మేషన్ అనేది మనం రో వైజ్ రాస్తాం. 1 2 3 4 5 6 7 8 ABCDEFG. అగైన్ 8 తర్వాత 9 9 10 11 12 13 HIJKLMN 16 తర్వాత 17. సో రో వైజ్ రాసుకుంటా వస్తున్నాం. దిస్ ఈస్ రో. ఇన్ఫర్మేషన్ రాసేదేమో రో వైజ్ చేస్తాం. ఇంటర్లీవింగ్ అయ్యాక ఏమవుతుందంటే రో వైజ్ ఉండేది కాలమ్ వైజ్గా మారిపోతుంది. సో ఇక్కడ లెఫ్ట్ టు రైట్ ఉంది 1 to 8. ఇక్కడ వచ్చే ఇంటర్లీవింగ్ దగ్గర వచ్చేసరికి టాప్ టు బాటమ్ 1 2 3 4 5 6 7 8. అండ్ ఇక్కడ రో వైజ్ ఉంది చూడండి, ABCDEFGH. ఇక్కడ టాప్ టు బాటమ్ ABCDEFGH. ఇక్కడేమో 9 to 16 ఇలా ఉంది రో వైజ్. ఇక్కడ 9 to 16 కాలమ్ వైజ్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మనం రాసేటప్పుడు రో వైజ్ రాస్తాం. ఆ ఇంటర్లీవర్ ఏం చేస్తుంది, రో లాగా ఉండేదాన్ని కాలం లాగా మార్చేస్తుంది, కాలం లాగా ఉండేదాన్ని రో లాగా మార్చేస్తుంది. సో ఇది కదా కాలం ఇక్కడ. సో 1A. సో అది రో లాగా మారిపోయింది చూడండి. అంటే ఇక్కడ రో వచ్చి కాలం లాగా మారిపోతుంది, కాలం వచ్చి రో లాగా మారిపోతుంది. సో అది ఇంటర్లీవింగ్. There are no inter-row or inter-column permutations used in this illustration. Thus, the interleaved sequence holds some systematic order. సో ఇక్కడ ఇది మెయిన్గా చూడండి మా, ఇక్కడ డిఫరెన్స్ చూడండి. దేర్ ఆర్ నో ఇంటర్ రో ఆర్ ఇంటర్ కాలమ్ పర్ముటేషన్స్. సో ఇది ఒక రో కదా, ఈ రో
నీకు ఎలా ఉంది నా ఇక్కడ 1 2 3 4 5 6 7 8 ఇక్కడ కూడా 1 2 3 4 5 6 7 8. సో ఏమైనా మార్పు వచ్చిందా అంటే 1 పక్కన 3, 3 పక్కన 6, 6 పక్కన 8, 8 పక్కన 4 అలా రీఅరేంజ్ అవ్వలేదు. సో అలా రీఅరేంజ్ అవ్వలేదు. 1 2 3 4 సేమ్ ఆర్డర్ అనేది మెయింటైన్ అయింది. సో అదే దెర్ ఈస్ నో ఇంటర్ రో ఆర్ ఇంటర్ కాలం పర్ముటేషన్. పర్ముటేషన్ అంటే రీఅరేంజ్ చేయడం. పర్ముటేషన్ ఈజ్ నథింగ్ బట్ అరేంజింగ్. సో అక్కడ రీఅరేంజ్ అనేది అవ్వలేదు. ఎలా ఉందో ఇదే ఆర్డర్లో పెట్టినాము, కానీ రోగా ఉండేదాన్ని కాలంగా మార్చేసాము అంతే, ఇంకేం చేయలేదు మనము. 1 పక్కన 3, 3 పక్కన 6, 6 పక్కన 8 అలా రీఅరేంజ్ చేయలేదు. అంటే ఈ రోలోనే ఇది కదా ఒక రో, ఈ రోలోనే మనము వీటిని ఇంటర్చేంజ్ చేయలేదు. 6 to 7, 7 to అలా ఇంటర్చేంజ్ చేయలేదు. ఏ ఆర్డర్ అయితే ఉందో అదే ఆర్డర్లో రాసేసాం కాబట్టి ఇది కన్ఫ్యూజనింగ్గా ఉండదు మనకు. అదే ఇక్కడ రీఅరేంజ్ అయితే విత్ ఇన్ దిస్ మనకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, సిస్టమేటిక్గా ఉండదు ఇన్ఫర్మేషన్ అనేది. సో అది చెప్తున్నారు. దెర్ ఆర్ నో ఇంటర్ రో ఆర్ ఇంటర్ కాలం పర్ముటేషన్. ఇంటర్ రో అంటే ఏమి, ఆ పర్టికులర్ రో లోపల, ఇంటర్ కాలం అంటే ఆ పర్టికులర్ కాలం లోపల పర్ముటేషన్ అనేది ఉండదు, ఎలా ఉందో అలాగే వచ్చేస్తుంది. ఇది సిస్టమాటిక్ వేలో ఉంటుంది. ద బ్లాక్ ఇంటర్లీవ్ holds some, thus the interleaved sequence holds some systematic order. The block deinterleaver performs the inverse operation of the interleaver, in which the information is written to the row to column matrix column wise and read back in row wise. సో ఇదేమో ఇంటర్లీవర్. నెక్స్ట్ పేజ్లో మీకు డీఇంటర్లీవర్ ఉంది. సో ఇది డీఇంటర్లీవర్. డీఇంటర్లీవర్ పేర్లోనే ఉంది. అదేమో ఇంటర్లీవర్, ఇదేమో డీఇంటర్లీవర్, అంటే ఆపోజిట్. అది రో లాగా ఉండేదాన్ని కాలంగా రాసింది. అక్కడ మనం రో వైస్ రాసి కాలం వైస్ స్టడీ చేసాం. ఇక్కడ కాలం వైస్ రాసి రో వైస్ స్టడీ చేస్తాం. డీఇంటర్లీవర్ అంటే ఇన్వర్స్ ఆపరేషన్. ఈ డీఇంటర్లీవర్ ఏం చేస్తుంది, రివర్స్ ఆపరేషన్ ఆఫ్ ఇంటర్లీవర్ చేస్తుందా. డీఇంటర్లీవరు రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఇంటర్లీవింగ్ చేస్తుంది. సో అక్కడ మనం ఏం చేసాము, ఇంటర్లీవింగ్ దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది రో వైజ్ రాసాము, కాలం వైజ్ చదివాము. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది కాలం వైజ్ రాసాము, రో వైజ్ స్టడీ చేస్తున్నాం, అంటే రివర్స్లో జరుగుతుంది డీఇంటర్లీవర్ దగ్గర. సో అది ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ బ్లాక్ ఇంటర్లీవర్స్ ఇస్ ద డిలే ఇంట్రడ్యూస్ విత్ ఈచ్ రో బై రో ఫిల్ ఆఫ్ ది ఇంటర్లీవర్. సో ఇక్కడ ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏమంటే ఫిల్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. సో ఫస్ట్ ఈ రో కదా, ఈ రో అంతా ఫిల్ అయ్యాకే మళ్ళీ ఈ రో స్టార్ట్ అవుతుంది. ఈ రో అంతా ఫిల్ అయిపోవాలి, తర్వాత ఈ రో స్టార్ట్ అవుతుంది. ఈ రో అంతా ఫిల్ అయిపోయాక ఇది స్టార్ట్ అవుతుంది. సో ఇన్ని కాలమ్స్ ఫిల్ అవ్వాలి నీకు. సో అన్ని కాలమ్స్ ఫిల్ అవ్వడానికి టైం పడుతుంది. సో అదే మెయిన్ డిసడ్వాంటేజ్. ఇక్కడ కాస్త టైం టేకింగ్ అనేది జరుగుతుంది బ్లాక్ ఇంటర్లీవర్లో. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఎర్రర్స్ కానీ రావట్లేదు మనకు. ఆర్డర్లీ ఫామ్లో ఉంది, సిస్టమాటిక్ ఫామ్లో ఉంది. సో ఓన్లీ ఒక డ్రాబ్యాక్ ఏమంటే రో బై రో ఫిల్ ఆఫ్ ది ఇంటర్లీవర్. డిలే ఇంట్రడ్యూస్ విత్ ఈచ్ రో బై రో ఫిల్ ఆఫ్ ది ఇంటర్లీవర్. రో బై రో ఫిల్ అవుతా వచ్చేందుకు టైం పడుతుంది. సో అదే ఒక డ్రాబ్యాక్. సో అది బ్లాక్ ఇంటర్లీవర్. నెక్స్ట్ వచ్చి కన్వల్యూషనల్ ఇంటర్లీవర్. సో కన్వల్యూషనల్ ఇంటర్లీవర్లో a convolutional interleaver is an interleaver which consists of a number of shift registers. సో ఈ కన్వల్యూషనల్ ఇంటర్లీవర్లో నీకు షిఫ్ట్ రిజిస్టర్స్ అనేవి ఉంటాయి. సో ఇవే అవి రిజిస్టర్స్, ఇది ఒక రిజిస్టర్, ఇది ఒక రిజిస్టర్. సో షిఫ్టింగ్ ఆపరేషన్కి యూజ్ చేస్తాం. ఇది ఆల్రెడీ మనం కన్వల్యూషనల్ ఎన్కోడింగ్లో చూసాం, M0, M1, M2 షిఫ్ట్ రిజిస్టర్స్ అని. సో ఇవి షిఫ్ట్ రిజిస్టర్స్ అన్నాను కదా. సో ఇక్కడ ఉండే వాల్యూ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, ఇక్కడ ఉండే వాల్యూ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, ఇక్కడ ఉండే వాల్యూ ఎగ్జిట్ అయిపోతుంది. సో అలా షిఫ్ట్ అవుతూ ఉంటుంది ఒక రిజిస్టర్ నుంచి ఇంకో రిజిస్టర్కి. సో దట్ ఈస్ నథింగ్ బట్ షిఫ్ట్ రిజిస్టర్స్. The shift registers have a fixed delay each, which are positive integer multiples of fixed integer. So shift registers have a fixed delay each, which are positive integral multiples of a fixed integer. So
వీటిలో కాస్త డిలే అనేది అవుతుంది. షిఫ్ట్ రిజిస్టర్స్లో మీకు ఫ్లిప్ ఫ్లాప్లో కానీ డిలే పీరియడ్ అని వచ్చుంటుందా అనలాగ్లో అనుకుంటా. ఫ్లిప్ ఫ్లాప్స్లో కానీ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ నుంచి లాస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇన్ఫర్మేషన్ వచ్చే లోపల కాస్త డిలే అనేది అవుతుంది. టైం డిలే అంటాం. సో ఇక్కడ కూడా అదే సేమ్. ద షిఫ్ట్ రిజిస్టర్స్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ డిలే ఈచ్. ప్రతి షిఫ్ట్ రిజిస్టర్కి కాస్త టైం పడుతుంది ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇచ్చేందుకు కాస్త టైం అనేది పడుతుంది ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడానికి. విచ్ ఆర్ పాజిటివ్ ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ ఫిక్స్డ్ ఇంటీజర్. సో అది ఇంటిగ్రల్ మల్టిపుల్స్లో ఉంటుంది అంటున్నారు. ఎవ్రీ న్యూ డేటా టు ద ఇన్పుట్ ఆఫ్ ద ఇంటర్లీవర్ ఈస్ ఫీడర్ టు ద నెక్స్ట్ షిఫ్ట్ రిజిస్టర్. సో ఇక్కడ ఉంది చూడండి, ఎవ్రీ న్యూ డేటా టు ద ఇన్పుట్ ఆఫ్ ద ఇంటర్లీవర్ ఇస్ ఫీడర్ టు ద నెక్స్ట్ రిజిస్టర్ అండ్ ద ప్రీవియస్ డేటా ఈస్ దట్ ఇన్ దట్ రిజిస్టర్ బికమ్స్ పార్ట్ ఆఫ్ ది ఇంటర్లీవర్ అవుట్పుట్. మనం ఇంటర్లీవర్లో ఇన్పుట్ ఇస్తూ ఉంటాము, అవుట్పుట్ అనేది ప్రీవియస్ పంపించాం కదా అది అవుట్పుట్గా వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఇన్పుట్స్ ఇది మొత్తం కన్వల్యూషనల్ ఇంటర్లీవర్, ఇది మొత్తం డయాగ్రామ్. సో ఇక్కడ ఇన్పుట్ అనేది ఇస్తూ ఉంటాము, ఇక్కడ అవుట్పుట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ముందు పంపించిన ఇన్పుట్స్ అవుట్పుట్గా వస్తాయి, ఇప్పుడు పంపించిన ఇన్పుట్స్ స్టే అవుతాయి షిఫ్ట్ రిజిస్టర్లో. సో అది చెప్తున్నాను అమ్మా. Convolutional interlevers eliminate the problem except for the delay associated with the initial fill. Convolutional interlevers eliminate the problem except for the delay associated with the initial fill. సో కన్వల్యూషనల్ ఇంటర్లీవర్స్ మనకి ప్రాబ్లం ఎరాడికేట్ చేస్తాయి, కానీ కొద్దిగా డిలే అవుతుంది ఆ షిఫ్ట్ రిజిస్టర్స్ ఫంక్షనింగ్కి. సో అది చెప్తున్నారు ఇనిషియల్గా ఫిల్ అవ్వడానికి. ఇట్ ఆల్సో రెడ్యూసెస్ మెమరీ రిక్వైర్మెంట్స్ ఓవర్ బ్లాక్ ఇంటర్లీవర్స్ బై అబౌట్ 1/2. సో బ్లాక్ ఇంటర్లీవర్లో అయితే మనకు ఒక బ్లాక్కి ఒక రో వైజ్ ఫిల్ అవ్వడానికి మెమరీ ఎక్కువగా కావాల్సి వస్తుంది. సో ఇక్కడ అలా కాదు, మీరు నెక్స్ట్ చూస్తారు, అక్కడ అంతగా మెమరీ అంతా అవసరం లేదు, సగం మెమరీ ఉంటే చాలు అంటున్నారు. ద బిగ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఈస్ ద ఇంటర్లీవర్ డిలే ఇంట్రడ్యూస్ బై ఇట్స్ ఇనిషియల్ ఫిల్. సో ఇక్కడ కానీ మనకు ఏమి డిసడ్వాంటేజ్ అంటే డిలే కొద్దిగా జరుగుతుంది షిఫ్ట్ రిజిస్టర్స్ దగ్గర. సో అది ఇనిషియల్గా ఫిల్ చేసేటప్పుడు. అనదర్ డిసడ్వాంటేజ్ ఈస్ దట్ ఏ స్మార్ట్ జామర్ క్యాన్ choose the appropriate time to jam to cause maximum damage. This problem is the order in which the interleaver is emptied. సో అక్కడ 1 by 1 ఇన్ఫర్మేషన్ పంపిస్తానే ఉంటాము. సో అప్పుడు ఇన్ఫర్మేషన్ వెళ్ళకుండా అక్కడే ఉండిపోతే మనకు జామింగ్ అనేది జరుగుతుంది. సో అంతే కదా, ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అంటే కూడా అంతే కదా, వెళ్ళాల్సిన వెళ్ళకుండా అక్కడే స్టాప్ అయిపోతే ఎక్కువ మంది వచ్చేస్తే ఒకేసారి అప్పుడు మనకు ట్రాఫిక్ జామ్ అనేది అయిపోతుంది కదా. తక్కువ మంది వస్తే పర్వాలేదు, వస్తారు వెళ్ళిపోతారు వన్ వే నుంచి ఇంకో వేకి. కానీ ఎక్కువ మంది ఒకేసారి వచ్చేస్తే అప్పుడు కాస్త జామ్ లాగా ఫామ్ అయిపోతుంది. సో అది ఒక డిసడ్వాంటేజ్, కానీ అది మనం ఓవర్కమ్ చేస్తాం బై ర్యాండమైజింగ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ఇంటర్లీవర్ ఈస్ ఎంప్టీడ్. నెక్స్ట్ వస్తుంది మీకు డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెర్ ఆర్ మెయిన్లీ 2 types ఆఫ్ కన్వల్యూషన్ ఇంటర్లీవర్స్. దే ఆర్ జనరల్ మల్టీప్లెక్స్ ఇంటర్లీవర్, హెలికల్ ఇంటర్లీవర్. సో కన్వల్యూషనల్ ఇంటర్లీవర్స్లో మనకు 2 types ఉన్నాయి. ఆ 2 types వచ్చి జనరల్ మల్టీప్లెక్స్ ఇంటర్లీవర్, ఒకటి హెలికల్. సో మీకు ఉండేది హెలికల్ అనుకుంటా. ద డిలే ఇన్ కన్వల్యూషనల్ ఇంటర్లీవర్ ఈస్ క్యాలిక్యులేటెడ్ యాజ్. సో కన్వల్యూషనల్ ఇంటర్లీవర్లో ఎంత డిలే అవుతుంది అన్నాను కదా, కొద్దిగా టైం అనేది అవుతుంది. సో అది ఎంత అంటే నంబర్ ఆఫ్ షిఫ్ట్ రిజిస్టర్స్ ఇంటూ మ్యాక్సిమం డిలే అమాంగ్ ఆల్ షిఫ్ట్ రిజిస్టర్స్. సో ఎన్ని షిఫ్ట్ రిజిస్టర్స్ యూజ్ చేస్తున్నామో ఏ షిఫ్ట్ రిజిస్టర్ యొక్క వాల్యూ మ్యాక్సిమంగా ఉంది. సో ఇప్పుడు మీరు ఫ్లిప్ ఫ్లాప్స్లో కానీ స్టడీ చేస్తుంటారు నా. సో ఇది ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 4 ఫ్లిప్ ఫ్లాప్స్. ప్రతి ఫ్లిప్ ఫ్లాప్కి ఒక డిలే అనేది ఉంటుంది. దీనికి T1, T2, T3, T4 అనుకోండి. సో ఓవరాల్గా నీకు ఎంత డిలే అవుతుంది, 4 ఫ్లిప్ ఫ్లాప్స్ కదా, 4 × 1 2 3 4 మ్యాక్సిమం డిలే ఏదైతే అది. సో T3 మ్యాక్సిమం అనుకోండి, T3 ఈజ్ మచ్ మోర్ గ్రేటర్ దాన్ T2, T4, T1 ఇలా అనుకోండి. అన్నిటికన్నా ఎక్కువ డిలే వచ్చి T3. అంటే ఎలా అంటే ఇప్పుడు ఇది 12 milliseconds, ఇది 10 milliseconds, ఇది 8 milliseconds,
ఇది 6 మిల్లీ సెకండ్ డిలే అనుకోండి. ఎక్కువ డిలే ఇక్కడే అవుతుంది. సో 4 ఇంటూ 12 మిల్లీ సెకండ్ దట్ ఈస్ నథింగ్ బట్ 48. సో 48 మిల్లీ సెకండ్స్ ఇలా వస్తుందా నీకు? 4 ఇంటూ 12 మిల్లీ సెకండ్స్, సో దట్ ఈస్ నథింగ్ బట్ 48 మిల్లీ సెకండ్స్. సో ఆ డిలే అనేది అవుతాను కాబట్టి అది మా ఇలా వస్తుంది. అంటే నంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఇంటూ మ్యాక్సిమం డిలే. సో అది కదా ఇక్కడ నీకు వస్తా ఉండేది. సో అలామా. సో నంబర్ ఆఫ్ షిఫ్ట్ రిజిస్టర్స్ ఇంటూ మ్యాక్సిమం డిలే అమాంగ్ ఆల్ ద షిఫ్ట్ రిజిస్టర్స్. సో దట్ ఈస్ ద థింగ్. ఓకేమా, నెక్స్ట్ వచ్చి సో ద డిలే ఇన్ కన్వల్యూషనల్ ఇంటర్లీవర్ ఈస్ క్యాల్కులేటెడ్ హ్యాస్. సో కన్వల్యూషనల్ ఇంటర్లీవర్లో డిలే అని ఏం డిస్కస్ చేసాం? ఇప్పుడు డిస్కస్ చేసాం కదా ఎగ్జాంపుల్ యూస్ చేసి. ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 4 ఫ్లిప్ ఫ్లాప్స్. సో 4 ప్రతి ఫ్లిప్ ఫ్లాప్ దగ్గర నీకు డిలే అవుతుంది. సో అది ఫ్లిప్ ఫ్లాప్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద డిపెండ్ అవుతుంది. సో ఈ ఫ్లిప్ ఫ్లాప్ ఏమో ఎక్కువ టైం తీసుకుంటా ఉంది అన్నిటికన్నా. సో కాబట్టి దాన్నే మనం కన్సిడరేషన్లో తీసుకున్నాం. సో ఓవరాల్గా ఎంత డిలే అవుతుంది. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి ఇక్కడ పాస్ అవ్వడానికి, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ పాస్ అవ్వడానికి, ఇక్కడ నుంచి ఇక్కడ. సో మీరు ల్యాబ్లో కానీ చూసాము మొన్న 4 ఫ్లిప్ ఫ్లాప్స్ యూస్ చేసాం. సో అలా ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడానికి కొద్దిగా డిలే అనేది జరుగుతుంది. సో ఆ డిలేనే మనము ఇలా డిలే పీరియడ్ అని తీసుకుంటున్నాం. సో ఇక్కడ 4 ఇంటూ మ్యాక్సిమం. సో అదేవిధంగా నెంబర్ ఆఫ్ షిఫ్ట్ రిజిస్టర్స్ ఇంటూ మ్యాక్సిమం డిలే అమాంగ్ ఆల్ ద షిఫ్ట్ రిజిస్టర్స్. సో ఇలా వస్తుంది మనకి ఫార్ములా అనేది ఫైనల్గా. సో దిస్ ఈస్ కన్వల్యూషనల్ ఇంటర్లీవింగ్. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్లో స్టడీ చేస్తాం మనము. సో ఈ డయాగ్రామ్ని కాస్త అర్థం చేసుకున్నా, కాస్త కాంప్లెక్స్గా ఉంటుంది. సో కన్వల్యూషనల్ ఇంటర్లీవింగ్ డయాగ్రామ్ ఇది. సో బ్లాక్ ఇంటర్లీవింగ్ ఈజీ, చిన్నపిల్లలు కానీ చెప్పేస్తారు. అది రో ఫామ్లో ఉండేదాన్ని కాలంగా ఉండేది రో. సో అది ఈజీ. సో ఇక్కడ కన్వల్యూషన్లో కాస్త కేరింగ్ తీసుకోవాలి మీరు. సో ఇక్కడ ఇన్పుట్ అనేది ఇస్తున్నాం. ఇన్పుట్ అనేది ముందుగానే పంపించుంటాం. ఇది ఏమి స్టార్టింగ్ ఇన్పుట్ కాదు. x0కి ముందు అంటే మీరు ఇక్కడ ఇంటీజర్స్ కన్సిడర్ చేసుకోవాలి. x-1, x-2, x-3 అవి కానీ వచ్చి ఉంటాయి. సో ఇక్కడ ఉంది మీకు x-1, x-2, x-3. సో ఎలా అంటే ఇప్పుడు చెప్తాను. సపోజ్ x0 నుంచి అనుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం x0 నుంచి పంపడం స్టార్ట్ చేస్తున్నాం ఇన్ఫర్మేషన్ అనేది. సో ఒక్కొక్క బ్లాక్ బై బ్లాక్. సో x0 ఫస్ట్ x0 ఇక్కడ పంపించేస్తామా. ఇక్కడ x0 ఇక్కడ ఉంది చూడండి, మీకు సెలెక్టార్, ఇక్కడ సెలెక్టార్ ఉంది చూడండి. సో ఫస్ట్ x0ని ఈ ఫస్ట్ రో దగ్గర పంపించేస్తాం పైన. నెక్స్ట్ x1ని అక్కడ పంపిము, కింద పంపిస్తాం. సో ఇక్కడ ఉంది. నెక్స్ట్ x2ని అక్కడ పంపిము, కిందకు వచ్చేస్తాం. నెక్స్ట్ x3 వచ్చి ఇక్కడ సెలెక్టార్ ఉంది, ఇక్కడ యారో మార్క్ మీకు చూపిస్తుంది. సో ఇది సెలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పంపిస్తాం. నెక్స్ట్ సెకండ్ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ థర్డ్, నెక్స్ట్ ఫోర్త్, అలా షిఫ్ట్ చేస్తూ ఉంటాం పొజిషన్. ఇక్కడ పంపించేశాక మళ్ళీ పైకి వస్తాం. x4 ఇక్కడ వస్తుంది, మళ్ళీ x5, x6 అలా పంపించి వచ్చిందే ఈ ఇన్ఫర్మేషన్స్ అన్నీ మీకు. సో ఇక్కడ ఉంది చూడండి, x-4 ఇక్కడ వస్తుంది, x-3, x-2, x-1, 0. సో ఇక్కడ ఉంది చూడండి. సో అలా పంపిస్తాం. సో ఇక్కడైతే ఒకే ఒక షిఫ్ట్ రిజిస్టర్ యూస్ చేస్తారు. ఇక్కడ 2, ఇక్కడ 3. సో 3 షిఫ్ట్ రిజిస్టర్స్. ఇక్కడ ఏది యూస్ చేయలేదు మనం. సో ఇక్కడ ఒక షిఫ్ట్ రిజిస్టర్, ఇక్కడ 2 షిఫ్ట్ రిజిస్టర్స్, ఇక్కడ 3 షిఫ్ట్ రిజిస్టర్స్ ఇలా యూస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ అవుట్పుట్లో చూడండి. అవుట్పుట్ ఒకసారి చూడండి మా. ఇన్పుట్ ఆర్డరింగ్ ఫామ్లోనే ఇస్తాం, కానీ అవుట్పుట్ దగ్గర చూడండి మీరు వచ్చేసరికి ఫస్ట్ x0 తీసుకుంటున్నాం. నెక్స్ట్ x-3 ఫస్ట్ ఇదే కదా ఉండేది. ఇక్కడ x1 రాదు నీకు. x1 డిలే అయ్యి మళ్ళీ వస్తుంది. ఇక్కడ ఒక షిఫ్ట్ రిజిస్టర్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ x-3 పంపేసి ఉంటాం. x1 ఇప్పుడు వచ్చింది, కానీ ఇక్కడ ముందు ఏముంది నీకు x-3. ఆ x-3 తీసుకుంటావు. నెక్స్ట్ ఇక్కడ ఉంది చూడండి x-6. ఇప్పుడేమో నువ్వు x2 పంపించావు.
దానికి ముందు x-2, దానికి ముందు x-6, కాబట్టి x-6 వస్తుంది. ఎందుకు ఇక్కడేమో ఏ షిఫ్ట్ రిజిస్టర్ యూస్ చేయలేదు. ఇక్కడ 1 షిఫ్ట్ రిజిస్టర్, ఇక్కడ 2 షిఫ్ట్ రిజిస్టర్స్, ఇక్కడ 3. నువ్వు ఎన్ని యూస్ చేస్తున్నావో దాని మీద డిపెండ్ అవుతుంది డిలే అనేది. సో అందుకే ఇలా యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి x-9. సో ఇలా వస్తుందా అంటే ఫస్ట్లో ఏముందో అది తీసుకుంటాం. x0, x-3, x-6, x-9. సో ఇవన్నీ ఫిల్ అయ్యే కొద్దీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఫిల్ అయ్యే కొద్దీ ఇక్కడ జామింగ్ అనేది జరుగుతుంది. అదే చెప్పింది. సో ఇక్కడ ఈ షిఫ్ట్ రిజిస్టర్స్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్స్ అనేది ఉండిపోతుంది, జామింగ్ జరుగుతుంది. సో ఆ జామింగ్ అని ఓవర్కమ్ చేస్తుంది. సో అది అక్కడ జామింగ్ అనేది డిస్కస్ చేసింది. సో ఇది మా కన్వల్యూషనల్ ఇంటర్లీవింగ్. సో ఇన్ఫర్మేషన్ అనేది మనము ఇలా పంపిస్తే మనకు ఇలా వస్తుంది రీఅరేంజ్ అయ్యి. x0, x1, x2, x3 అలా రాకుండా మనకు ఎలా వస్తుంది x0, x-3, x-6, x-9, మళ్ళీ x4, x-2, x-5 ఇలా వస్తుందమ్మా. సో ఇలా ఉన్న ఇన్పుట్ మీకు ఇలా రీఅరేంజ్ అవుతుంది ఇక్కడ కన్వల్యూషనల్ డీకోడర్లో. సో అది సో ఇలా ఇన్ఫర్మేషన్ ఇలా వస్తుంది. సో ఫస్ట్ x0ని పైన ఇచ్చేస్తాం, నెక్స్ట్ x1 కిందకి, నెక్స్ట్ x2 కిందకి, నెక్స్ట్ x3 కిందకి, నెక్స్ట్ x4 పైకి వచ్చేస్తాం. మళ్ళీ ఇక్కడేమో నో షిఫ్ట్ రిజిస్టర్, ఇక్కడేమో 1 షిఫ్ట్ రిజిస్టర్, ఇక్కడేమో 2 షిఫ్ట్ రిజిస్టర్స్, ఇక్కడ 3. సో ఎన్ని షిఫ్ట్ రిజిస్టర్స్ యూస్ చేస్తామో అంత డిలే అవుతుంది. సో ఫస్ట్ x0 తీసేసుకుంటాం. ఇక్కడ అవుట్పుట్ దగ్గర నీకు ఏముంది, x-3 ఉంది. x1 ఇప్పుడే పంపించాం, సో x-3 తీసుకుంటాం. x-6 దాని x2 పంపించిన దానికి ముందు x-2 దానికి ముందు పంపించాం. సో ఇక్కడ 2 షిఫ్ట్ రిజిస్టర్స్ ఉన్నాయి కాబట్టి మనకి x-6. సో అలా వస్తుందమ్మా. సో ఇది హెలికల్ ఫామ్లో ఉంది. సో దిస్ ఈజ్ కన్వల్యూషనల్ ఇంటర్లీవింగ్. సో అది మా ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఇంతవరకు? అర్థమైందా ఇది కన్వల్యూషనల్ ఇంటర్లీవింగ్? అర్థమైందమ్మా? ఓకే అమ్మా. కన్వల్యూషనల్ ఇంటర్లీవింగ్ కాస్త కన్ఫ్యూజనింగ్గా ఉంటుంది.